నిన్న మొన్న అయితే వాతావరణం కొంచెం చల్లగా ఉండే, కానీ ఈరోజు మాత్రం మాడ పగిలే ఎండుండే ఉల్లా. అయితే బయటకు పోయేటప్పుడు కొంచెం చల్లని నీళ్ళు, దాంతోపాటు ఆడ ఈడ కొంచెం జ్యూసులు తాగండి, లేకపోతే కళ్ళు తిరిగి ఏడబడతారో కూడా సమస్య అవ్వదు. సరే, ఈ ముచ్చట్లను చెప్పుకునే ముందు మన ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దాం. చట్పట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. మారాలి మానవ మృగాలు, సమాజంలో రావాలి మార్పులు. ఇంటి ఓనరే ఇంట్లో చోరీ, గమ్మతుంది ఈ స్టోరీ. చేసే పనికి లేదు న్యాయం, వ్యతిరేకించడమే ప్రధాన లక్ష్యం. ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారం గురించి ఎన్నో చట్టాలు వచ్చినాయి ఉల్లా. ఎన్నిసార్లు ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ ఎవ్వడికి మాత్రం మార్పు అనేదే లేదు. అయితే ఒక అమ్మాయి చచ్చిపోయిన తర్వాత వాడికి ఉరి శిక్షనో లేకపోతే ఎన్కౌంటర్ చేసి చంపడమో ఎన్నో కథలు జరుపుతున్నా కానీ ఒక్కడు కూడా మారట్లేదు. ఒక్కడికి కూడా భయం అనేది పుడట్లేదు. కానీ ఏందో ఏమో కాలం కానీ ఉల్లా, ఇగో మళ్ళీ నిన్న జరిగిన ఒక గ్యాంగ్ రేప్ మీద మాత్రం మరీ చర్చగా ఉంది. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకున్నారు ఆ మాటలు. హైదరాబాద్లో జరిగేదేందో అసలు చెప్తుందేందో ఎవరేం చెప్తారో అర్థం కావట్లేదు. కానీ పూటకో మలుపు మాత్రం ఇది తిరుగుతూనే ఉందంటే చెప్పాలి. అత్యాచారం చేసిన పిల్లి ఆడబోయింది, ఇది ఇంతగానం అని బాధపడతా ఉంటుంటే రోజుకోటి మళ్ళా బయటికి రావడం ఇంకా దరిద్రం. పాడుగాని జరిగేటి అన్నీ హైదరాబాద్లోనే జరుగుతున్నాయి అనిపిస్తుంది. అదేందో ఒకసారి చూస్తే కానీ అర్థం కానట్టుంది. చూడరు జరా. परसों हैदराबाद में एक लड़की के ऊपर रेप किया गया। वो मासूम बच्ची के ऊपर जिन जालिमों ने भी रेप करा है, उन लोगों को पकड़ के सख्त से सख्त सज़ा देने की बहुत ज़रूरत है। ये टीआरएस पार्टी आने के बाद बच्चों के ऊपर, बड़ों के ऊपर ऐसे हरकतें हो रहे हैं। लिहाजा ऐसे हरकतें दोबारा नहीं होने के लिए इस केसीआर के हुकूमत को एकीच करना है। उन लोगों को पकड़ के उनको एनकाउंटर करना, जब ही ऐसे नहीं होते। उन लोग कितने भी बड़े आदमी लोग के बेटे रहें दो या और कुछ भी रहें दो, जितना जल्दी हो सके उतना जल्दी उनको पकड़कर सख्त से सख्त सज़ा देना बोल के हम लोग मिटपल्ली कांग्रेस पार्टी की तरफ से डिमांड कर रहे हैं। अगर ये हुकूमत ये जालिमों को ऐसे ही छोड़ दिया तो आने वाले दिनों में हम बहुत इसकी मजम्मत करेंगे बोल के हम मिटपल्ली की कांग्रेस पार्टी की तरफ से डिमांड कर रहे हैं। ఈ ముచ్చట చెప్పాలంటే మాత్రం నాకైతే నవ్వు ఆగట్లేదులా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తానులా. మనము బయటికి ఆడుకోబోతాం. అప్పుడు మన ఇంటి కావలో పక్కింటోళ్ళో ఎవరైనా ఉంటే కొంచెం చూస్తూ ఉండండి, అట్లా గుడికో లేకపోతే అట్లా టూర్కో పోయి వస్తామని చెప్తాం. కానీ ఒకలా మనము అద్దెకుంటే ఎవరికి చెప్పిపోతాం? పైననో కిందనో ఓనర్ వాళ్ళు ఉంటే, ఓనర్ గారు ఇగో ఇట్లా బయటికి పోతుండాము, లేకపోతే ఇట్లా పెళ్ళికి పోతున్నాం, లేకపోతే ఇగో ఇట్లా గుడికి పోతున్నాం అంటాం. కొంచెం ఇల్లు చూస్తూ ఉండండి అంటాను. కానీ ఇక్కడ మాత్రం కథ వెరైటీగా ఉంది. ఓనరే వాళ్ళ ఇంట్లో పోయి దొంగతనం చేస్తే ఎట్లుంటుందిలా? ఇగో గిట్లుంటుంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేమంటే ఏమో అనుకున్నాం. కానీ ఇది చూస్తే గట్లనే ఉందల్లా. ఏమైందంటే ఒక్కాడ ఇంటి ఓనర్ రెంట్కి ఇచ్చి పాపం వాళ్ళ ఊరికి పోయిన చూసి కిరాయిలో సొమ్ము మొత్తం దోసుకపోయిండు. 30,57,000 విలువ చేసే బంగారం అంట, 50,00,000 రూపాయల దాకా డబ్బులంట, 166 గ్రాముల వెండి అంట. ఇంకా చెప్పుకుంటా పోతే అన్ని దొబ్బుకొని తీసుకుపోయి ఆయన ఇంటనే పెట్టుకున్నట్టుంది. తీరా పోలీసు వాళ్ళు వచ్చి ఆయన లెక్క ఆయన అడిగేసరికి పోలీసు వాళ్ళ లెక్క వాళ్ళ లెక్క అడిగిర్రు. పాపం పొంతన లేని సమాధానం చెప్పపోయేసరికి ఆయనతో దొరికేసిండు. ఇంకా దొరికినాక ఏముంది, ఆ లబోదిబోమన్నా ఏమైనా ఇంకా దొరికిందంతా సొమ్ము తీసుకురో లేదో మరి ఈ కథ చూస్తే కానీ అర్థం కాదు. ఆయనకి అయింది. ఆ లాసెస్ వలన ఈ ఓనర్ దగ్గర మంచి డబ్బు ఉన్నాయి, ఎప్పుడు వాళ్ళు బయట వెళ్తారు అని ఆ నిఘా పెట్టి ఒక ప్లాన్ ప్రకారంగా ఈ దొంగతనం చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ లాసెస్తో పాటు ఈయనకు కూడా కొంచెం మందు తాగడం కూడా అలవాటు ఉంది. అండ్ కొన్ని అప్పులు కూడా ఆయన
హ్యాండ్ లోన్స్ అని తీసుకున్నారు కొన్ని ఫ్రెండ్స్ దగ్గర. క్లియర్ చేయాలా ఆ ఉద్దేశంతో డబ్బు కావాలని ఎక్కడ ఉంటున్నారు అదే ఇంట్లో ఈ దొంగతనం ఆయన చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ ద కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ సరే మన లా అండ్ ఆర్డర్ నాచారం పోలీస్తో పాటు సిసిఎస్ఆర్ ఐటీ వాళ్ళు కూడా రంగానికి దిగి ఇమీడియట్లీ దే హ్యావ్ డిటెక్టెడ్ దిస్ కేస్ based on available clues. So I must appreciate this team, the SHO Nacharam, Kiran Kumar, then Inspector CCS Balu Chauhan, DSI Nagaraju, Nacharam Police Station. ఈ కేసులో మన డీసీపీ మల్కాజ్గిరి రక్షితమూర్తి, ఏసీపీ మల్కాజ్గిరి శ్యామ్ ప్రసాద్, డీసీపీ క్రైమ్ యాదగిరి, అడిషనల్ డీసీపీ crime Lakshmi, they have done the supervision, and our I think IT cell also from they have collected some footages and all. So this all efforts has given this result of 100% recovery within 48 hours of reporting of the crime. ఈ కేసులో కంప్లైనెంట్ వాళ్ళు వచ్చారు, ఇక్కడ కంప్లైనెంట్ కూడా ఇక్కడ రావాలి, రండి ఇప్పుడు. ఒక మంచి మాటనో లేకపోతే ఒక గొడవపైన మనం రెచ్చినామనుకో అప్పుడు ఏం చేస్తాడు, మిగతావాడు మైకులు పట్టుకొని దాంట్లో ఉన్న న్యాయము నిజాయితీ అవి చూడడు, వ్యతిరేకించడం మాత్రమే చూస్తాడు. అయితే మొన్న ఆ గ్యాంగ్ రేప్లో మన బీజేపీ లీడర్ గారు ఉన్నాడు కదా, ఆయన వాళ్ళకు ఉన్న సాక్ష్యాలని చూపించిండు. అయితే ఆ సాక్ష్యాలు బయట పెట్టిండని చెప్పేసి ఇట్లా ఆయన మీద రివర్స్ తిరుగుతున్నారు జనాలు. ఇక ఈ విడ్డూరం చూడండి ఎట్లుందో. జూబ్లీ హిల్స్ అత్యాచార కేసులా నేను న్యాయం చేస్తా, న్యాయం కోసం పోరాడతా అనుకుంటే ముందుకు వచ్చిండు మన బీజేపీ ఎమ్మెల్యే దుబ్బాక టైగర్ రఘునందన్ రావు సార్. అయితే న్యాయం చేయకపోగా న్యాయం చేస్తా అన్నోని కూడా చేయనియకుండా పాపం రఘునందన్ సార్ మీద కేసు పెట్టిల్లట. ఈ ముచ్చట ఏందో అస్సలు తెలుస్తలేదు. బాలికపై వారు చూపించిన వీడియోలో భవిష్యత్ తరాలకు మంచి పనులు చేయడానికి మనం ముందే ఉంటాం. ఈ మధ్య కొంచెం కరోనా అవి రావడంతో ఆడాడ పనులు కొంచెం ఆగిపోయినాయి. ఇగో మళ్ళీ ఆ పనులు సురు చేసిరు. ఇగో ఈయన అల్వాలనంట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టినా భవిష్యత్తు ప్రజలలో ఏ ఇబ్బంది రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనంట మళ్ళీ ఇంకో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరమ్మంట. ఇల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వచ్చి అల్వాల్ సర్కిల్లో అల్వాల్ డివిజన్ల జిల్లా పరిషత్ బాలుడ ఉన్నత పాఠశాలను వర్షం నీళ్ళలో మొత్తం కొట్టకపోతుందని చెప్పి మళ్ళా నిర్మాణ పనులు చేసి సందర్శించిండంట. అల్వాళ్ళ కొన్ని కాలనీలు కూడా అట్ట ఏడ్చిపాడైనలే. వర్షాలు వస్తే ఎవడింట్లోకి ఎవడు పోయినట్టే ఉండదు, ఆ ఇంట్లోకి ఆడిపోయేటట్టు కూడా ఉండదు. అదే సమస్యతోని లక్ష్మీనగర్ కాలనీ వాసులను ఇబ్బంది పెడుతుందని ఆయన వచ్చి సంప్రదించంగా కలెక్టర్తో మాట్లాడి అల్వాల్ బాలుడ హై స్కూల్ ఆవరణ నుండి వరద నీటికి అవుట్లెట్ అధికారులను ప్రతిపాదించారని ఆయన తెలిపిండంట. నేను గట్టిగా లేననుకో, నేను ఇప్పుడు కార్పొరేటర్ ఇప్పుడు అనొచ్చు కదా, నాకు సంబంధం లేదు అమ్మ నువ్వు చూసుకోని. కానీ ఆమె ఏమంటుంది, నేను ఆడమంచిని 2 సార్లు చెప్పిన ఎమ్మెల్యే గారికి పట్టించుకోలేదు.
ఈమె ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినావు మా ఇంటికి? నేను ఫస్ట్ టైం వస్తున్నా లోపల, ఇంతవరకు రాలే. ఎన్నిసార్లు వచ్చారు మీరు? మా తాత ఇచ్చిండు, దానికి ఏం లేదు. కానీ ఎట్లా కాదు కదా, ఇది ఎట్లా చేస్తున్నంటే ఆయన వచ్చంటే ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా? ఏం కార్పొరేటర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తామని అడుగుతున్నాడు. కార్పొరేటర్కి ఇబ్బంది జరిగినా విల్ బి టోటలీ రెస్పాన్సిబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదే విధంగా హెడ్ మాస్టర్ గారు రైటింగ్లో ఇచ్చినట్టయితే మరి హెడ్ మాస్టర్ గారిని ఫాలో కావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మల్కాజ్గిరి డెవలప్మెంటే తప్ప మాకు ఇంకో ఉద్దేశం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీరందరూ సహకరిస్తే తప్ప, ఇప్పటికీ చాలా వందల కోట్లు బాక్స్ డ్రైన్ తీసుకొచ్చాం, కొన్ని కాలనీలు మునగట్లేవు. వర్క్ జరిగేటప్పుడు ఏంటంటే కొన్ని కాలనీలు మునగని కాలనీలు కూడా లాస్ట్ టైం మునగల కాలనీలు కూడా మునుగుతాయి. మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత విల్ బి రెస్పాన్సిబుల్. ఆ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు మీరు సహకరించండి. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత పెద్ద ఫ్లడ్ వచ్చినా మన కాన్స్టిట్యున్సీకి ఏం కాదు, ఎందుకంటే మన లో లయింగ్ ఏరియా. అన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటే తప్ప ఇది సార్ట్ అవుట్ కాదని చెప్పి మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరి సహకారం ఏ విధంగానైతే ఇన్ని రోజులు ఉందో అదే విధంగా కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేమో ఆడికెళ్ళి రోడ్ కిందికి పోతుంది. గారు మీరు బాధ్యత తీసుకుంటారా? ఇట్లకి వేద్దాము, రోడ్ మీద నీళ్ళు వస్తే నువ్వు బాధ్యత రైటింగ్. ఇప్పుడు మనకు మన ఉద్దేశం మనకి ఏం లేదు, మనకు సార్ట్ అవుట్ కావాలా. ఇట్లకెళ్ళి తీసుకుంటే వాటర్ రోడ్ మీద నిలబడ్డాయి అనుకో, మీరు బాధ్యత వహిస్తారు, హెడ్ మాస్టర్ గారు బాధ్యత వహిస్తారంటే ఐ స్వేర్ వీడికెళ్ళి చేస్తాం. హెడ్ మాస్టర్ గారు రైటింగ్ ఇవ్వాలి. ఇక్కడ వాటర్ నిలబడదంటే పోతే డబ్బులు తర్వాత నేను అవసరమైతే మీ ఇద్దరి దగ్గర కలెక్ట్ చేస్తాను. ఈ గారి దగ్గర మీ దగ్గర అది ఒప్పుకుంటా అంటే ఇప్పుడు రైటింగ్ ఇస్తాను, నేను కూడా ఇట్లా చేస్తాం. కానీ ఇది హెడ్ మాస్టర్ గారు ఈ గారు ఒప్పుకుంటే తీసుకుంటారా తీసుకో, లేకపోతే హెడ్ మాస్టర్ ఒకరి మీద ఏమంటారు? మీ ప్రపోజల్ పక్కకు పెట్టి హెడ్ మాస్టర్ రిస్క్ తీసుకొని మరి రైటింగ్ మరి అట్లయితే మనం పని చేయండి, అది మేము రిస్క్ తీసుకుంటాం. మీకు ఏమైనా కూడా ఐ స్వేర్ ఆన్ గాడ్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. టోటల్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాం. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇట్లకెళ్ళి నీళ్ళు నిలబడే అంటే మీరు రైటింగ్ ఇవ్వండి, మీరు చెప్పినట్టు మేము ఫాలో అవుతాం. దట్స్ ఇట్. మేము మీడియా ముందు మీడియా సాక్షిగా చెప్తున్నా, మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు నీళ్లు నిలబడాయని, ఎందుకంటే ఇట్లా లెవెల్స్ కలవాయని డిఈ గారు చెప్తున్నారు. ఇది వాటర్ మళ్ళీ రివర్స్ కొడుతుందని. అట్లయితే న్యాచురల్ ఫ్లో ఉంది, మరి అట్లా వద్దు ఇట్లే చేద్దామంటే మాత్రం మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఎవరైనా రైటింగ్లు ఇస్తే అటుకెళ్ళి డిఈ గారు ఇస్తారు, నేను ఇస్తాను రైటింగ్లో. ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇస్తారో హెడ్ మాస్టర్ గారు ఎవరెవరు ఇస్తారో వాళ్ళనే ఫాలో అవుతామని చెప్పి ఐ స్వేర్ ఆన్ గాడ్ ప్రామిస్ చేసి చెప్తున్నా. ఇక దానికన్నా మించి ఎక్కువ మాట్లాడాలి. ఈరోజు మేము ఏ డెవలప్మెంట్ చేపట్టినా కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ప్రాబ్లం కావద్దని చెప్పి మేము అన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉన్నాం. మీరందరూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని ప్రతి కాలనీకి పోయినప్పుడు మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం సార్, మీరు చేయండి అని చెప్తా ఉన్నారు. కానీ మరి అక్కడక్కడ ఇబ్బందులు తప్పట్లేదు. మా రోడ్ నుంచి పోవద్దంటారు. ఇవన్నీ సాల్వ్ అయితే తప్ప రేపు ఫ్యూచర్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కాలనీలు మునగవని చెప్పి ప్రామిస్ చేస్తూ ఉన్నాను. ఇదే విధంగా సాగితే మాత్రం రేపు నేను కాదు దేవుడు వచ్చినా కూడా మనం ఈ వరదల నుంచి తప్పించలేరు. మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తామంటున్నారు, మళ్ళీ అక్కడక్కడ అడ్డంకులు వస్తూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాబ్లం. పల్లవి మోడల్ స్కూల్ అక్కడ అవుట్లైట్ లేదు. పల్లవి మోడల్ స్కూల్ ఇట్స్ ఎ ప్రైవేట్ స్కూల్. వాళ్ళని మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేసి దాదాపు ఎన్నోసార్లు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఆ స్కూల్లో తీసుకెళ్లడం జరిగింది. వారిని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను, అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. పల్లవి మోడల్ స్కూల్ మన కుమరయ్య గారి సహకారంతో అక్కడ అవుట్లెట్ ప్రాబ్లం సాల్వ్ అయింది. మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇదే విధంగా సమస్య ఉంది. ముఖ్యంగా గమనించాలి, అవుట్లెట్ రేపు స్కూల్ మీదికి వెళ్ళైతే వాటర్ పోదు కదా, ఇక్కడ అవుట్లెటే లేదు, ఇక్కడ దారి లేదు. అందుకు ఇక్కడ నార్త్ ఈస్ట్ నుంచి తీసుకుంటున్నాం. నార్త్ ఈస్ట్లో బిల్డింగ్ రాదు. హెడ్ మాస్టర్ గారు ఒకటి చెప్తున్నారు వెనకాల నుంచి తీసుకోమని, అక్కడ న్యాచురల్ ఫ్లో లేదు. అయితే హెడ్ మాస్టర్ గారికి ఒకటే చెప్పాను, మీరు రైటింగ్లో ఇచ్చినట్టయితే రేపు ఏదైనా జరిగితే మీరు రెస్పాన్సిబుల్ అంటే మీరు రైటింగ్లో ఇవ్వండి, తప్పకుండా మీరు చెప్పినట్టు మేము వింటాం. ఎందుకంటే అఫీషియల్స్ అధికారులు అందరూ పాజిబిలిటీ లేదంటున్నారు. హెడ్ మాస్టర్ అంటున్నారు ఇట్లా పాజిబుల్ సార్, ఇట్లా తీసుకొచ్చి డ్రైన్లో కలుపుమంటున్నారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అంటేనే రెయిన్ వాటర్ తప్ప డ్రైన్ వాటర్ కలవదు. ఇక డ్రైన్ వాటర్ అక్కడక్కడ మరి కొన్ని కాలనీ వాళ్ళు తెలియకుండా డ్రైన్ వాటర్ కలిపితే దానికి మేము ఏం చేయలేము, దానికి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము. కానీ ప్రతి కాలనీ అసోసియేషన్ కూడా అలర్ట్గా ఉండి ఎలాంటి ఇల్లీగల్ పనులు కాకుండా కాలనీ వాళ్ళు
కాలనీ ప్రెసిడెంట్స్ కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే న్యాచురల్ ఫ్లో ఉంటుందో అక్కడ నేను మా డిఈ గారు ఈ గారు అందరు అఫీషియల్స్ ఏఈ గారు కూడా రైటింగ్లో ఇస్తామని చెప్పి. తెలంగాణలో బీజేపీ ఒక రేంజ్లో ఉన్నది, ప్రతిపక్ష పార్టీ అన్న పేరు కూడా పొందింది. అయితే ఆంధ్రలో మాత్రం అంత లేదు. అయితే ఇప్పుడు దాన్ని మంచి స్థానానికి తీసుకెళ్లాలని చెప్పేసి నడ్డా సారు ఆంధ్రప్రదేశ్కి పోయిండు. మరి ఏమేం చేసిండో అరుచుకుందామా పాండి. ఇక ఈ ముచ్చటింటుల్లా తెలంగాణలో బీజేపీ పరిస్థితి కొద్దిగా మంచిగానే ఉంది, కానీ ఆంధ్రలో అయితే బీజేపీ ఒక శర పడుతుంది. దీన్ని చూడ్డానికి వచ్చిండట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారు. ఈ 2 రోజులట ఆంధ్రప్రదేశ్లో నడ్డా సారు పర్యటిస్తారట. ఇక ఆయన కీలక నాయకులతో కూడా భేటీ చేసిండట. మరి నడ్డా సార్ రాకతో అక్కడ కార్యకర్తలు మస్తు సంబరంగా ఉన్నారట. తమ్ముడు జెండా పైకి లేపు. గిదుల్లా ఈరోజు ముచ్చట్లు. మరి రేపు ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు ఉంటా.